ఎవరి మానసిక పరిస్థితి ఏందో ప్రజలకు తెలుసు, అందుకే ప్రజలు మాకు ఓట్లేస్తున్నారు. డిపాజిట్ వస్తలేదు ఇక్కడ. దుబ్బాకలో ఎవరి మానసిక పరిస్థితి ఏందో తెలుసుకొని ప్రజలు ఓట్లేసారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరి పరిస్థితి మానసిక పరిస్థితి ఏందో తెలుసుకునే ప్రజలు ఓట్లేసారు. ప్రజలు మంచిగా మానసిక స్థితిలో మంచిగా ఉండే ఓట్లేస్తున్నారు. మంచి స్థితిలో ప్రజలు ఉన్నారు కాబట్టి ఓటేసే పరిస్థితిలో ఎవరి మానసిక పరిస్థితి ఏందో ఆలోచించే, మానసిక పరిస్థితి మంచిగా లేని వాళ్ళకు ఎర్రగడ్డ గోమని చెప్పి నిర్ణయించే ఓడగొడుతున్నారు. డిపాజిట్ రాకుండా చేస్తున్నారు. హుజరాబాద్ కూడా అదే చేసారు. మొన్న చివరకు శాసన మండలి ఎన్నికలు కూడా గదే చేసారు. రాబోయే ఎన్నికలు కూడా గదే చేస్తారు. వాళ్ళు అట్నే మానసిక పరిస్థితులు చర్చించుకుంటూనే ఉండాలని మేము కోరుకుంటున్నాం. మేము ఎవరు పార్టీ ఎవరు మారుతున్నది వారి యొక్క రాజకీయ ఆలోచనకు అనుగుణంగా ఉంటుంది. మునిగిపోయే నావలు పోతా అంటే ఎవరు ఆపం. మేమందరం కూడా మునిగిపోయే నావలు చేస్తా అంటే ఎవరు ఆపుతాం? మేము మాకు సిద్ధాంతం ఇప్పటికే ఎప్పుడు అందరం చాలా సందర్భం మాట్లాడుకున్నాం. మోడీ గారి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మూర్ఖత్వ పాలన, ఈ కుటుంబ పాలన, ఈ అరాచక పాలనను ఎట్టి బస్సులో అంతమొందిస్తాం. 1400 మంది బలిదానం అయిపోయారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతవరకు ఏ సభలో కూడా అమరవీరులకు జోహార్లు అనలే. 1400 మంది బలిదానం అయితే 638 మందినే ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించి మిగతా ఎడబోయారు. ఇప్పుడు అమరవీరులు గుర్తొచ్చారు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎన్నికలు వస్తున్నట్టనే అంబేద్కర్ స్టాచ్యూ ఎట్లా చేసారు మేము పోయి పరిశీలించిన తర్వాత నువ్వు స్టార్ట్ చేస్తావా, స్టార్ట్ చేయవా, లేకుంటే స్టార్ట్ చేస్తావు అంబేద్కర్ స్టాచ్యూ చేసాడు. అమరుల విగ్రహాన్ని కనీసం ఎందుకు స్తూపాన్ని ఎందుకు ఇలా ఆవిష్కరిస్తలేవు? వాళ్ళ బలిదానం మేము ముఖ్యం కాదా మర్చిపోయినామంటే మళ్ళీ స్టార్ట్ చేసాడు. మేము బీసీ గర్జన, మనం బీసీ సంబంధించి మేము మీటింగ్ పెట్టుకుంటే బీసీలు అంటున్నాడు, ఎస్సీకి సంబంధించి మాట్లాడితే ఎస్సీలు అంటాడు. ఇన్ని రోజులు ఏం మాట్లాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి? గుర్తురాలే. పాలన గాలి కోలేసాడు, ప్రజలను గాలి కోలేసాడు, దేశం పట్టుకొని తిరిగాడు. బీజేపీకి ఎవ్వరు పోతున్నారని చెప్పి సృష్టి మీదే. ఎవరు పోతారా? మునిగిపోయినా కాంగ్రెస్ ఇప్పుడు చెప్పిన లెక్క చెప్పినా కదా, డిపాజిట్ రాని అభ్యర్థులు లేని పార్టీకి ఎవరు పోతారు చెప్పరారు? అట్లా వాళ్ళు ఆలోచిస్తారా? ఎవరైనా పాపం నేను ఆయన మానసిక స్థితిని అర్థం చేసుకోగలను. ఎందుకంటే నిరాశ నిస్పృహలతోటి వాళ్ళే గిచ్చి తొడపోషాలు పెట్టి మోజులో మా దగ్గర ఉంటే ఎత్తుకపోయిండు. ఇప్పుడు తెలుస్తుంది కదా, చెప్పుకోలేక, ఏడవలేక, పట్టే చెమట తూడ్చుకోలేక, అసహనంతో, నిరాశ నిస్పృహలతో మిత్రుడు ఏదో మాట్లాడుతున్నాడు. ఆయన మానసిక స్థితి, రాజకీయ పరిస్థితి బాగలేదు. కాబట్టి మీరందరూ కూడా ఆయన పట్ల సానుభూతి చూపించండి. మీరు అంత సీరియస్గా తీసుకోవాల్సిన పరిస్థితి లేదు. ఆయన మాటలకు, మా మిత్రుడు గురువు గారు కేఏ పాల్ గారి మాటలకు చాలా సారూప్యత ఉంది. ఆ సారూప్యతను ఒకసారి చూసుకున్న తర్వాత మీరు ఏదైనా అడగొచ్చు, నేను దానికి కావాల్సిన సమాధానం చెప్తా. ఇప్పుడు అదే మాట కర్ణాటకలో చెప్పిండు. ఏమైంది? ఆయనే పోయి చెప్పొచ్చిండు కాంగ్రెస్కి ఓటు వేయండి అని. బండి సంజయ్ గారు కర్ణాటక ప్రచారంలో కాంగ్రెస్ని గెలిపించమన్నాడు కదా అనలే. ఇక్కడ కూడా అదే అంటాడు, వేరే ఏమంటాడు? కాబట్టి ఆయన అంటే మనం కూడా సాటి మనిషి అబ్బా, సమస్యలలో కొట్టుమిట్టాడుతున్నాడు, మానసిక స్థితి బాగలేదు, ఫ్లక్చువేట్ అవుతుంది ఆయన హార్ట్ బీటు. కాబట్టి అతన్ని మనం సానుభూతితో చూడాల్సింది. ఆయన మాట్లాడిన అన్ని అంశాలను అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సహచార పార్లమెంట్ సభ్యుడిగా నాకు చాలా సంవత్సరాల నుంచి బండి సంజయ్ గారితో పరిచయం ఉంది. కాబట్టి మీరు ఎంత రెచ్చగొట్టినా, ఆయన ఏదేదో అన్నాడని మీరు నాకు చెప్పినా, నేను వారి పట్ల సానుభూతే చూపిస్తే తప్ప అంతకు మించి మాట్లాడుకోవడానికి విషయం లేదు. వాళ్ళే చెప్తున్నారు కదా, వీళ్ళు పోతున్నారు వాళ్ళు పోతున్నారు అని బీజేపీ వాళ్ళు. మాతో టచ్లు ఉంటే మేము చెప్పాల్సినప్పుడు చెప్తాం. రాజకీయాలలో వ్యూహాలు ఉంటాయి, ఎత్తుగడలు ఉంటాయి. మీకు తెలియదా మిత్రం? చాలా రోజుల నుంచి జర్నలిజంలో ఉండరు. అదే కదా, దాన్ని ఏందో చూద్దాం. సాంకేతిక నిపుణుల సలహాలు సూచనల మేరకు రాంబాబు ఫస్ట్ ఈ దోపిడీకి పాల్పడడం, జైలుకు పంపించడంలో నువ్వు సహకరించు.